చాలా అంటే నాన్నగారి పాట ఇప్పుడు మీకు బికాస్ చాలా చిన్న వయసులోనే వారు వెళ్ళిపోయారు కాబట్టి బట్ ఆయన ఆ ఛాయలన్నీ మీ పాఠాంతరంలో స్పష్టంగా ఉన్నాయి. సో సంతోషం. ఇవాళ సంతోషకరమైన రోజు ఇవాళ. మాకేమో బయట ఎక్కడన్నా పాడి తప్పుగా పాడేస్తే నాన్నగారి పేరు చెడిపోతుంది అన్నది ఒక భయం. అందుకని ఎప్పుడు పాడను. ఏమన్నా తప్పులు వచ్చాయనుకోండి, ఏంట్రా ఆయన కూతురు ఇలా పాడింది అంటారేమో అని అస్సలు పాడను. రోటరీలో పాడుతూ ఉంటాను అంతే. అక్కడైతే అందరూ ఎవరు అంతగా కండుకోరు, హ్యాపీగా వదిలేస్తారు. చిన్న చిన్న తప్పులు వచ్చిన మామూలుగా ఎవరి దగ్గర పాడాలంటే భయం. సో చివరిగా అయితే నాన్నగారి గురించి మీరు చిన్నపిల్లప్పుడే వారితో పెరగడం జరిగింది, వారి నీడలో. కాబట్టి మీకు గుర్తున్న జ్ఞాపకం ఒకటి? జ్ఞాపకం అన్నీ జ్ఞాపకాలేనండి. నాకు నాన్నగారిని ఇంతవరకు నేను అలా మర్చిపోయిందే లేదు. నాన్నగారి బర్త్డే అయితే అందరినీ బుహారీకి తీసుకెళ్ళేవాళ్ళు. అక్కడ కూడా అందరూ పూరీనే తినేవాళ్ళం. పూరి కానీ దోశ కానీ తినేవాళ్ళం. అక్కడేమో స్లాబ్గా కట్ చేసేవాళ్ళు ఐస్ క్రీమ్. అదొకటి కట్ చేసి ఆ ఐస్ క్రీమ్ తినడం అనేది అందరు డిసెంబర్ 1 వెళ్ళి తినడం అనేది అదొక పెద్ద ఏమనాలి పండగ అనమాట మాకు. అది తర్వాత నాన్నగారితో బీచ్కి వెళ్ళేవాళ్ళం ప్రతిసారి. ఎప్పుడు తడపా బీచ్కి వెళ్తూ ఉంటాము. వెళ్ళినప్పుడల్లా మమ్మల్ని అక్కడ వదిలేసి మాలతయ్య వాళ్ళని, అదే మాలతీ చందూరు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చునేవాళ్ళు అమ్మను నాన్నగారు కనుక మాతోనే ఉంటే కుర్చీలో కూర్చుంటారు, అమ్మ కింద కూర్చొని కాళ్ళు పడుతూ ఉంటారు. అది ఎప్పుడు పట్టుకున్నాను, మీరే నా పేరు నిలబెట్టాలి అనేవాళ్ళు. ఎందుకనేవాళ్ళో తెలీదు ఆ టైంలో. అవి ఎలా నిలబెడతామో ఏంటో అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు, ఎందుకు అలా అన్నారు అని. మీరందరూ అంటే చక్కగా సంతోషంగా ఆ పాటలు, ఆ మెమరీస్ తలుచుకుంటూ, అది అయితే ఇప్పటికీ ఘంటసాల గారి పిల్లలంటే అయ్యో నాకు అది తలుచుకుంటే ఇంకా భయం వేస్తుంది. నిన్న కూడా ఒక ఆయన వచ్చారు, మాది అక్వేరియం రెడీ చేస్తుంటే ఎవరో వచ్చారు కూర్చున్నారు అనుకుంటూ ఉంటే లాస్ట్ నైట్ వరకు కూర్చున్నారు. ఏంటి నా ఎవరో సర్లే ఆయనతో వచ్చి ఉంటారు అనుకుంటే నేను చూడడానికి వస్తే మిమ్మల్ని చూడడానికే వచ్చాను. నన్ను ఎందుకు చూడాలి, నేనేం పెద్ద ఇదా అంటే లేదు ఘంటసాల గారు వాళ్ళంటే, ఘంటసాల గారు అంటే వీళ్ళందరికీ చాలా ఇష్టం అంట వాళ్ళ ఫ్యామిలీలో. అమ్మ బాబోయ్ అనుకున్నా. అంతవరకు వెయిట్ చేయాల్సిన పని లేదు వాళ్ళకి. ఉండి వెయిట్ చేసి నాతో కొంతసేపు మాట్లాడేసి ఆయన వెళ్ళిపోయారు. ఇదే అనిపిస్తుంది. ఇప్పటికీ అలా ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళందరూ వచ్చేసి నన్ను ముట్టుకుని నా కాళ్ళ మీద పడిపోతారు. ఏమండి అంటే మీకు కాదమ్మా ఆయనకి పెట్టుకుంటున్నాం దండం అంటారు పెద్ద పెద్ద వాళ్ళు. నాకు చాలా ఒకలా అయిపోతుంది. ఒక యుగం అంటే ఆయన ఇచ్చినంత సంపద, సంగీత సంపద ప్రపంచానికి, చిత్ర పరిశ్రమకి, అది ఈ యుగం అంతా కూడా అలా మారుమోగుతూ ఉంటుంది గుండెల్లో. ఉండాలి, ఉంటే బాగుంటుంది. శాంతి గారు, మీ ఇల్లు మీరే దగ్గరుండి కట్టించారట? అందరం కన్సల్ట్ చేసుకునే కట్టుకున్నామండి. అక్వేరియం ఆలోచన ఎలా వచ్చింది మీకు? అక్వేరియము చిన్నప్పుడు మా చిన్నయ్య పెట్టేవాడు ఇంట్లో చిన్న ట్యాంకు. సరే ఎలాగైనా అక్వేరియం పెట్టుకోవాలనేది ఒకటి ఉంది, కానీ మాకు ఫస్ట్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అది పెట్టినప్పుడు సురేంద్ర ఒప్పుకోలేదు. ఇంటి లోపలికి ఉంటే నేను ఒప్పుకోను అన్నాడు. ఒప్పుకోను అంటే పైన పూల్ ఉంటే కింద నిడివి ఏముండాలి అనుకుని అక్కడ అక్వేరియం పెట్టుకుందాం అని అప్పుడు డిసైడ్. ఒకసారి బయటికి పెట్టేలాగా ఒక డిజైన్ చూపించారు ఆయన. అక్వేరియం బయట ఒక పెద్ద దీంట్లో ఒక బౌల్ లాగా ఉంటుంది, దాంట్లో పూల్ పెట్టుకోండి, కింద పిల్లర్ ఏమో స్విమ్మింగ్ పూల్ అక్వేరియం అని. మా ఆర్కిటెక్ట్ వద్దు, ఇంటి లోపల ఉంటే ఎలా ఉంటుంది పూల్ కొంచెం చూపించండి అని అడిగి. నాకు నీళ్ళు అంటే చాలా ఇష్టం. ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఉంటాయి మా ఇంట్లో. అది ఫౌంటైన్లు ఉంటాయి. సరే అది చూసిన తర్వాత నేను అడిగాను, ఫ్లో అయ్యేలాగా ఉంటాయా, రూమ్కి నేను దాంతోనే డివైడ్ చేసుకోవాలి అంటే మెయింటైన్ చేయడం చాలా కష్టం అమ్మా అది అన్నారు. సరే అయితే ఆయనకి తెలుస్తుంది నాకు తెలియదు కదా అని ఓకే అనేసాను. అందుకని పూల్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. దాని కింద అంటే సురేంద్రకి అంటే లీక్ ఏమన్నా అయితే మిగిలిన రూమ్స్ డిస్టర్బ్ అవ్వకూడదు అన్నాడు.
నువ్వు అలా డిజైన్ చేసుకుంటే నేను కట్టిస్తాను అన్నాడు. అది ఆలోచించి దాని కిందకి స్విమ్మింగ్ పూల్ వచ్చేది, అక్వేరియం వచ్చేలాగా అలా పెట్టారు. అంత నిడివిగా ఉంటుంది. వరల్డ్స్ ఇండియాలోనే డొమెస్టిక్, ఏషియాలో ఏషియాలో డొమెస్టిక్ అక్వేరియంస్లో బిగ్గెస్ట్ ఇది. బిగ్గెస్ట్ అన్నారు, మాకు తెలీదు. నిన్ననే ఆయన వచ్చిన ఆయన చెప్పాడు. మీరు 30 ఏళ్ళు అడ్జస్ట్ అయ్యి మీ 3 బెడ్రూమ్ ఫ్లాట్ 3 bedrooms లేవండి, 2 bedrooms-ఏ. 2 బెడ్రూమ్ ఫ్లాట్ కలని పక్కన పెట్టి మీరు విడిగా ఒక ఇల్లు ఇప్పుడు కావాలి. అది లేదు, అది తీసేస్తే మాది 5 bedrooms-ఏ, చిన్న రూమే. పైగా నాకు హాల్ పెద్దది కావాలి అంటాను. మా నాన్నగారు ఇంట్లో కచేరీలకి ముందర రిహార్సల్స్ చేసేవాళ్ళు. వాళ్ళు అందరూ కూర్చుని ఇన్స్ట్రుమెంట్స్ తోటి కూర్చుని వాళ్ళు రిహార్సల్స్ చేసేవాళ్ళు కదా. నాకు అది చూసి చూసి మా ఇంట్లో అన్ని హాల్సే, ఏది రూమ్స్ లేవు. నాన్నగారి గది తప్పితే ఇంకో చిన్న గది అంతే, తప్పితే అన్ని హాల్సే. డైనింగ్ హాలు, చిన్న హాలు, పెద్ద హాలు, ఇవే అన్నమాట. నాకు అదే ఉండిపోయింది మైండ్లో. నాకు ఏ రూమ్ చూసినా ఇది మంచి చిన్నదిగా ఉంది అంటూ ఉంటాను. అందుకని నీ ఇష్టం వచ్చినట్టు కట్టుకో అని చెప్పి వదిలేసాడు. అందుకని ఇంత పెద్ద హాల్ వచ్చింది. సూపర్. ఆ హాలు బెడ్రూమ్స్ అన్నీ కూడా ఒప్పుకోలేదు, చిన్న చిన్న బెడ్రూమ్స్ అంటే పెద్దగా ఉండాలి, స్పేషియస్గా. ఇప్పుడు పర్వాలేదు, ఇంకా పెద్ద అయిపోతే కష్టం నడవడం అంటాడు. అప్పుడు చూసుకుందానులే. అప్పటికి ఒక చిన్న రూమ్ కొనుక్కుని అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పాను. బాగుంది, చాలా చాలా. చివరిగా ఇంకొక పాట, నాకు ఇష్టమైన పాట. ఏంటి? మీ మనసున మనసై. మనసున మనసై బ్రతుకున బ్రతుకై, మనసున మనసై బ్రతుకున బ్రతుకై, తోడు కరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. అద్భుతంగా ఉందండి, చాలా బాగుంది. ఇవాళ క్లుప్తంగా అయినా నాన్నగారి జ్ఞాపకాలు అలా 2-3 పంచుకుంటూ. ఇవాళ మా అమ్మ పుట్టినరోజు కదా, అవును, అనుకుని మీరు ఇంకొంచెం లేట్గా వస్తే భోజనాలు పెట్టి పంపించుంటాం. ఇప్పుడు వెయిట్ చేసి భోజనం చేసి వెళ్ళండి. శాంతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అండి.